ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారని బైబిల్లో ఉండదు, కానీ ఆయన పుట్టిన దగ్గర నుంచి 12వ ఏట ఆయన యెరూషలేం దేవాలయానికి వచ్చారని, దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడైనప్పుడు బోధింప మొదలుపెట్టాడని, ఆయన బోధించిన తర్వాత సుమారు 3 పస్కా పండుగలు చేసుకున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. 3 పస్కా పండుగలను బట్టి సుమారుగా అటు ఇటుగా మనం చూసుకుంటే 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన పరిచర్య కాలం చాలా తక్కువ. ఆయన చేసిన పరిచర్య చాలా తక్కువ. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని పరిచర్యలో ఉన్నారు. 33.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన సిలువ వేయబడి చనిపోయారు, మరణించారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా ఎక్కువ కాలం చేస్తుంటే ఇంకా బలమైన కార్యాలు, ఇంకా భూమి మీద ఇంకా బలమైన పరిచర్య జరిగిపోయి ఉండేదేమో. ఒకవేళ ఆయన ఒక 50 ఏళ్ళు, ఒక 80 ఏళ్ళు జీవించి అన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తుంటే ఇంకా గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఈ భూమి మీద ఆయన ద్వారా జరిగిపోయి ఉండేవేమో అని అనిపిస్తుంది. అది కేవలం మన ఉద్దేశాలు మాత్రమే, కానీ దేవుని పిల్లలు ఆయన తక్కువ కాలం జీవించినప్పటికీ, తక్కువ కాలంలో ఆయన పరిచర్య చేసినప్పటికీ ఆయన చేసిన కార్యాలు ఈ భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు. చరిత్ర సృష్టించాడు. ఆ 33.5 సంవత్సరాలలో కేవలం 3.5 సంవత్సరాలలోనే ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తి మరొకడు లేడు అని ఆయన అనిపించుకున్నాడు. చాలామంది అంటారు కదా, కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా 6 నెలలు బతికితే మేలు అంటారు కదా. అలాగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక 100 ఏళ్ళు బతికేయాలని కోరుకోలేదు, ఒక 80 ఏళ్ళు బతికేయాలని కోరుకోలేదు, చిరకాలం బతికేయాలని కోరుకోలేదు. కొంతకాలం ఉండి మొత్తం మానవ జాతి అంతటినీ కూడా చరిత్ర కదిలించి మరీ రావాలి అనుకున్నాడు. అందుకే ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఇక భూమి మీద ఎవరు కూడా చేయలేదు. ఆయన చేసిన సాహసాలు, ఆయన చేసిన త్యాగం ఇంకెవ్వరు కూడా చేయలేని గొప్ప త్యాగాలు ఆయన చేశాడు. ఆయన చూపిన ప్రేమ ఈ ప్రపంచంలో ఒకవేళ 80 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా ఎవడో కూడా చూపించలేదు. కేవలం 3.5 సంవత్సరాల్లో ఆయన చూపిన ప్రేమ దేవుని బిడ్డలారా మానవ జాతిని కదిలించేసింది, అనేక మంది జీవితాలను మార్చేసింది. నిజానికి ఆయన చేసిన పరిచర్య కాలం చాలా తక్కువ. ఆయన చేసిన పరిచర్య చాలా తక్కువ కాలంలో ముగించేశాడు. చాలా తక్కువ సంవత్సరాల్లో ఆయన మరణించేశాడు. కానీ ఆయన చేసిన పరిచర్య మాత్రం చాలా పెద్దదే. చివరికి ఆయన 33.5 సంవత్సరాల లాస్ట్లో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో మరణ దినానికి సమీపించినప్పుడు అంతకు ముందుగానే తన శిష్యులతో తనకి ఏమి సంభవించబోతుందో తన శిష్యులతో ముందే చెప్పాడు. నన్ను పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు, సిలువ వేస్తారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, కాపరిని పట్టుకున్నప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయి, అంటే మీరందరూ నన్ను విడిచి పారిపోతారు, అయినప్పటికీ కూడా నేను మరణించి 3వ దినాన సమాధిలోంచి లేస్తాను, ఇది కూడా చెప్పేశాడు. అలా చెప్పేసి చివరి రోజు అంటే రేపు ఆయన సిలువ వేయబడతాడు, రేపు ఆయన సిలువకు అప్పగించబడతాడు అనే విషయం ఆయనకి తెలుసు. రేపు ఆయనని సిలువేసేస్తారు అనే విషయం ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. అలా తెలిసినా ఆ రాత్రి పస్కా విందు ఏర్పాటు చేశారంట. శిష్యులు ఏం చేశారట, ఆ రాత్రి యూదుల ఆచారం ప్రకారంగా పస్కా విందుని ఏర్పాటు చేశారంట. ఆ పస్కా విందులోకి ఆయన రావడం జరిగింది.
అలా పస్కా విందులోకి ఆయన వచ్చి భోజనం చేసి రొట్టె ద్రాక్షారసం వారికి విరిచి పంచిపెట్టి మరొక్కసారి ఆయన మరణాన్ని మరొక్కసారి వాళ్లకు గుర్తు చేసి చిరకాలపు నూతన నిబంధనను వారికి నియమించి ఆ భోజనం చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారంటే గెత్సెమనే తోటకే ఆయన వెళ్ళారు. ఒలీవల కొండ అనబడిన చోటకి ఆయన వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ మనం చదువుకున్న లూకాసు వార్త 22:39లో తరువాత ఆయన బయలుదేరి అంటే పస్కా పండుగలో పస్కా విందులో ఆయన పాలు పొందిన తర్వాత బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. తన వాడుకు చొప్పున ఆయన ఎక్కడికి వెళ్ళాడట? ఒలివ కొండకు వెళ్ళగా. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన ఇప్పుడు? ఒలివ కొండకి ఎందుకు వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యం, ఖచ్చితంగా ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి తీసుకోవాలి అనేదానికి కొన్ని సూచనలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఒలివ కొండ దగ్గర శిష్యులతో మాట అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉందంటారు. ఆత్మ సిద్ధంగానే ఉందంట కానీ శరీరం ఎలా ఉందంట? బలహీనంగా ఉందంట. మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? చెప్పండి. రెస్ట్ కావాలి. మీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మీకు ఏం కావాలండి? నాకు చాలా నీరసంగా ఉంది, నేను పడుకుంటాను కాసేపు అంటారా లేదా? మీరు అనరా? నా శరీరం నాకు చాలా బలహీనంగా ఉంది, అసలు ఏదో చాలా నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటానండి, నేను ఎక్కడికి రాలేనండి అంటారు. ఇక్కడ ఈ గెత్సెమనే తోటకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏంటనేది మత్తయి సువార్తలో చెప్పుకున్నాడు. ఆయన 26వ అధ్యాయంలో ఏమని చెప్పుకుంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది అంటాడు. అంటే శరీరం బలహీనంగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాత్రి ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. దేవుని పిల్లలారా, సాధారణంగా మన శరీరాలు బలహీనం అయిపోయినప్పుడు ఆ రోజు రాత్రి ప్రార్థన పెట్టాం, కానీ చాలా నీరసంగా ఉంది, అస్సలు చాలా నీరసంగా ఉందండి, ఏం చేద్దాం? ఈసారికి మీరు వచ్చేయండి, వచ్చి ఈ రాత్రి నేను రాలేను, చాలా నీరసంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీరసంగానే ఉన్నాడని చెప్పాడు. ఆయన శరీరం ఎలా ఉందని చెప్తున్నాడు. ఆయన బలహీనంగా ఉన్నాను నేను. ఏమో ఆ రోజు అంతా మరి ఎక్కడెక్కడ తిరిగేశాడో, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించేశాడో, ఎంత కష్టపడిపోయాడో, ఆయన శరీరం ఎంత నలిగిపోయిందో తెలియదు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలా మానవ స్వరూపంలో ఉన్నాడు, మనలాగే శరీరాన్ని అనుభవిస్తున్నాడు, శరీరాన్ని భరిస్తున్నాడు, శరీర యొక్క సమస్యలు భరిస్తున్నాడు. కాబట్టి ఆ శరీరం ఆయనకి ఇప్పుడు ఈ రాత్రి ఆ శరీరం ఆయనకి ఎలాగుంది అంటే బలహీనంగా ఉంది. బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈయన రెస్ట్ తీసుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎంత అద్భుతమైన మాదిరి చూపించారు అంటే, ఎక్కడికైనా విందుకెళ్ళి వచ్చినప్పుడు, భోజనానికి విందుకెళ్ళి వచ్చినప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది చెప్పాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ రోజు రాత్రి మన ఊళ్ళో పెళ్లి భోజనాలు తినేశారు రాత్రి 7 గంటలకే. ఆ రోజు నేను హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టాను ఇక్కడ. ఏం పెట్టాను? హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టాను. మీరు మీ పక్కోళ్ళతో అంటారు కామన్గా, ఏమంటారంటే, ఈ రోజుకి నేను రాలేనమ్మా. తిన్న తర్వాత ఏమవుతుంది? నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది. అందులోకి విందది, అందులోకి ఏంటది? కామన్గా ఇంట్లో వంకాయ కూర బెండకాయ కూర వేసుకుని తిన్న భోజనం కాదు అది, విందది.
విందు చేసినప్పుడు ప్రతి ఒక్కడి శరీరం, ప్రతి ఒక్కరిదేనే, నీది నాది కదా, అందరూ మనుషులమే, ప్రతి ఒక్కరి శరీరం కూడా కామన్గా బరువు ఎక్కుతుంది. ఏమవుతుంది? కామన్గా బరువు ఎక్కుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా విందు చేశారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారో తెలుసా? ఆ టైంలో రాత్రి 7 గంటలకు పస్కా విందు చేశారు. రొట్టె ద్రాక్షారసం పంచిపెట్టారు. పస్కాకి సంబంధించిన విధి విధానాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని రకాల కూరలు ఉంటాయని, ఇన్ని రకాల రొట్టెలు ఉంటాయని, ఇవన్నీ ఉంటాయి. పస్కా విందు అంటే అవన్నీ ఉంటేనే పస్కా విందు అవుతుంది. ఇప్పుడు ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు సుమారు 7 గంటల నుంచి ఆయన చేసిన పస్కా విందును బట్టి నిజంగా ఆయన కూడా మానవ శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం బరువుగానే, బద్ధకంగానే ఉంటుంది. శిష్యులు చూడండి, అక్కడికి వెళ్ళి ఏం చేశారు? నిద్రపోరు లేదా అంటే వాళ్ళని తప్పు పట్టడానికి మనమేం సరిపోం, మనమేమో వత్తాదుల్లాగా, మనమేమో వత్తాదులం కాదు. శరీరం ఆ విందు చేసిన తర్వాత వాళ్ళు అన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చి మెలకు కలిగి ప్రార్థన చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటే ఈయన అలా జస్ట్ అలా ఆ గట్టు దాటేటప్పటికి నిద్రపోయేవారు. అదేట్రా అంత నిద్రపోతులు ఈ శిష్యులు అనడానికి మనం సరిపోం. మనం కూడా అంతే. ఏదైనా ఒక విందుకి వెళ్ళి వచ్చేటప్పటికి, ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మన శరీరం కొంచెం బరువుగా ఉంటుంది. అమ్మ మరి ప్రార్థన ఈరోజు హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టారు పాస్టర్ గారు, మరి వెళ్దామంటే ఈ రోజుకి మీరు వెళ్ళొచ్చేయండి అమ్మా. తిన్న ఆవేశం ఇంకా ఇప్పటికీ తగ్గలేదు అన్నారా లేదా? అన్నారు. ఈ వారానికి, ఈ నెలకి నేను రాలేనమ్మ, వెళ్ళొచ్చండి. విందు. కారణం ఏంటి? విందు. మనకి ఏదైనా దేవుని పని మానేయడానికి 99 కారణాలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా విందులో పాలు పొందాడు ఇక్కడ. అయినా ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం కూడా బలహీనంగానే ఉందంట, నీరసంగానే ఉందంట. అయినా ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళాడు. ఇంకొక కారణం చెప్తాను. రేపొద్దున్న మనకి చాలా ఇంపార్టెంట్ ప్రయాణం, పని. రేపొద్దున్న లెగిసి రెడీ అవి చాలా పెద్ద పని పెట్టుకున్నాం. ఈ రాత్రి ప్రార్థన ఉంది. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్న అంత పని పెట్టుకుని, పొద్దున్న లెగిసి అవన్నీ చక్కబెట్టుకుని గవ్వబా ప్రయాణం చేయాలి, గవ్వబా పని అంతా చక్కబెట్టుకోవాలి. అయ్యో ఎంత పెద్ద పని పెట్టుకున్నాం, రేపొద్దున కార్యక్రమం, పొద్దున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళడం అవసరమా? వచ్చి నెల చూద్దాంలే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు రేపు ఉదయాన్నే సిలువకు అప్పగించబడతారని. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు భారమైన సిలువ ఆయన భుజం మీద మోపేస్తారని. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు చాలా బరువైన భారమైన సిలువ మోసి కొరడాలతో కొట్టుకుంటూ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒళ్ళంతా చీల్చేసి ఆయనను యెరూషలేము రాజవీధుల్లో నడిపిస్తారు. ఎంత పెద్ద కార్యం అంటే ఈ ప్రపంచాన్నే వణికించి అంత పెద్ద పని యేసుక్రీస్తు ప్రభువారు మరునాడు చేయబోతున్నాడు. ఆ విషయం ఆయనకి తెలుసు కూడా. రేపొద్దున్న చాలా పెద్ద పని పెట్టుకుంటే ఎవరైనా ప్రార్థన ఉందమ్మా మరి రాత్రి పాస్టర్ గారు అన్నారు, రేపొద్దున్న చాలా పెద్ద పని ఉందండి, ప్రయాణం ఉందండి, ఇక ఈ రాత్రికి నేను రాలేను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళానంటే 12 అయిపోద్ది, 1 గంట అయిపోద్ది, పొద్దున్న నేను లేగలేను. కామన్గా ఇవన్నీ వస్తాయి కదా. అంటే మనం దేవుని మందిరం మానేయడానికి విందు అయితే ప్రార్థనకు రాలేం, శరీరం బరువు ఎక్కువైపోద్ది. శరీరం బలహీనంగా ఉంటే ప్రార్థనకు రాలేం, నీరసం వచ్చేద్ది, కూర్చోలేం. రేపొద్దున్న ఏదైనా ముఖ్యమైన పని పెట్టుకుంటే ఆ రాత్రి ప్రార్థనకు రాలేం. ఈ 3 కారణాలు ఇక్కడ యేసుప్రభు వారికి ఉన్నాయి. మీరు ఏదైతే కారణం చెప్తారో, ఒక ప్రార్థన మానేయడానికి, ఒక ప్రార్థనగా రాకపోవడానికి, ఓ ప్రార్థన ఎగ్గొట్టడానికి మీరు ఏమేమి కారణాలు చెప్తారో ఆ కారణాలు 3 ఇక్కడ ఈయన దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు చదవండి ఆ మొదటి మాట 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఏం చొప్పున? వాడుకంటే ఈ మాట పల్లెటూళ్ళల్లో పాలు వాడుక, పెరుగు వాడుక, అంతే ఇలాంటికి కదా వాడతారు.
వాడుక చొప్పున అంటే ఈరోజు పాలు తెచ్చుకొని మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ పాలు తెచ్చుకుంటే అది వాడుక అనరు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సేమ్ టైంకి అవి తెచ్చుకుంటుంటే పాలు వాడకం పెట్టుకున్నామండి, పెరుగు వాడకం పెట్టుకున్నామండి అంటారు పల్లెటూళ్ళలో. నా చిన్నప్పుడు ఉండేది ఈ మాట, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ పాలు వాడకం, పెరుగు వాడకం అంటే ఇక ప్రతిరోజు ఆ టైంకి ఆ పని చేస్తామన్నమాట. వాడకం ఇక్కడ ఏ పదాన్ని వాడాడంటే తన వాడుక చొప్పున. అంటే వాడుక చొప్పున అంటే పాలు వాడుక కాదు, పెరుగు వాడుక కాదు, ఇది ప్రార్థన వాడుక. ఇది అంటే ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపిస్తున్నారంటే ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనకు ఒక వాడుక ఉండాలంట. ప్రార్థనకి ఏముండాలి? వాడుక ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే మనం ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తాం, సంథింగ్ ఏదో టైంలో మనం ప్రార్థన చేస్తాం. కానీ అది కాదట, ఒక వాడుక. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయములోనికి ఎక్కు వెళ్ళుచుండగా అని రాయబడి ఉంది. ప్రార్థన కాలం ఏంటి? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున అని రాశాడు. అంటే పగలు 3 గంటలు ప్రార్థన కాలం అని ఎవరు చెప్పారు? బైబిల్లో ఎక్కడైనా ఉందా పగలు 3 గంటలకు మాత్రమే ప్రార్థన చేయాలి అని? బైబిల్ ఎక్కడైనా ఉందా? మరి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని ఎందుకు రాస్తాడు? పేతురు యోహానుల్లో ఎవరో ఒకరికి వాడుకుంది. అందులో ప్రతి మనిషి తన యొక్క విశ్వాస పరిమాణం చొప్పున, సరిగ్గా అర్థం చేసుకోండి, ప్రతి మనిషి తన జీవన విధానంలో, తన కుటుంబ పరిస్థితుల్లో ఏ టైం అయితే నేను ప్రతిరోజు చేయగలను. పొద్దున్న నేను చేయగలనా? అయ్యో పొద్దున్న అయితే రకరకాలుగా ఉంటుంది కుటుంబంలో. సాయంత్రం మాటలు చేసుకుందామా? సాయంత్రం మాటలు ఆ టైంకి ఎక్కడ ఉంటాను. మధ్యాహ్నం చేసుకుందామా? పనిలో ఉంటానేమో. మరి ఏం చేసుకుంటావు? 10 దాటిన తర్వాత అయితే 1 గంట ప్రార్థన చేసుకోవచ్చు, లేదా తెల్లవారుజామునైతే 1 గంట ప్రార్థన చేసుకోవచ్చు. ఇబ్బంది ఉండదు ఇంకప్పుడు. ప్రార్థనా కాలం వాడుక చొప్పున యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రార్థనకు ఒక వాడుకుంది. ప్రార్థనకి ఏముంది? ఒక వాడుకుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకేం చూపిస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, నువ్వేదో ప్రతిరోజు టిఫిన్ చేయడానికి వాడుకుంటుంది. మనకి క్రమం తప్పకుండా టిఫిన్ చేస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ చేయడానికి వాడుకుంటుంది. వాడుక మనం పెట్టుకోవడం కాదు, మనం పెట్టుకోకపోయినా ఊరుకోదు. ఆకలే కరెక్ట్గా ఆ టైం అయినప్పటికీ దాని పని చేస్తుంది. ప్రతిరోజు డిన్నర్ చేయడానికి, ప్రతి సాయంత్రం మట్లు భోజనం చేయడానికి కూడా కడుపుకు ఒక వాడుక, ఆ టైంకి అది వచ్చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి మాత్రం చాలామంది విశ్వాసులకి వాడుక లేదు. ఎవడ ఇష్టం వచ్చినప్పుడు నాకు ఈ రోజంతా కుదరలేదు బాబా ప్రార్థన చేయడానికి, ఈ రోజంతా టిఫిన్ చేయడానికి కుదిరిందా, ఈ రోజంతా భోజనం చేయడానికి కుదిరిందా, ఈ రోజంతా టిఫిన్లు టీలు అన్నీ తాగడానికి కుదిరిందా, ఈ రోజంతా పిల్లల్ని చక్కబెట్టుకోవడానికి కుదిరిందా, ఈ రోజంతా భర్తను చక్కబెట్టుకోవడానికి లేకపోతే కుటుంబ పనులు చక్కబెట్టుకోవడానికి కుదిరిందా? కుదిరిందండి. మరి ప్రార్థన కుదరలేదండి. అందుకేనండి అద్భుతాలు జరగట్లేదండి. అందుకేనండి ఆత్మీయ జీవితాల్లో మనం ఎదగట్లేదండి. అందుకేనండి సంఘాలలో ఒకప్పుడు ఉన్న ఉజ్జీవం ఈ రోజున మన దగ్గర లేదండి. ప్రార్థన అంటే చెవి కోసుకునేవారంట ఒకప్పుడు భక్తులు. గంటలు ఉండేవారంట. ఎలా కుదిరిదో వాళ్ళు బతికారు, వాళ్ళు కుటుంబాన్ని పోషించుకున్నారు. కానీ గంటలు ఆ ప్రార్థన కోసం సమయం కేటాయించగలిగారంట వాళ్ళు. కానీ ఈ రోజునున్న దేవుని పిల్లల్ని అడిగితే ఏంటో టైము కేటాయించలేకపోతున్నామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక టైం కేటాయించుకున్నారు. రాత్రి 9 అయిందంటే యేసుప్రభు వారు ఎక్కడ ఉంటారు అంటే వాడుక అని రాశాడు బైబిల్లో. ఏటంటది? వాడుక. యేసుక్రీస్తు ప్రభు వారికి వాడుక. రాత్రి 9 అయినప్పటికీ యేసుప్రభు వారు ఏ పనిలో ఉంటారంటే కన్ఫామ్గా ఏం చెప్పచ్చు అంటే ప్రార్థనలో ఉంటారు. మరి నువ్వు నేను రోజులో ఏ గంట అయినా వాడుకుంటుందా? ఉండదా? హల్లెలూయా. ఖచ్చితంగా మన ప్రార్థన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో
మనకి వాడుక ఖచ్చితంగా ఉండి తీరాలి. అసలు యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేయాలండి? ఆయన ప్రార్థన చేయవలసిన అవసరం ఏమొచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయాలంటారా? చేయాలంటారా? చెయ్యాలా? దేవాది దేవుడు ప్రార్థన చేయాలంటారా? మీకు అర్థమవుతుందండి? దేవుడు ఎవరికి చేస్తాడండి ప్రార్థన? దేవుడికి మనం చేస్తాం. మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన నన్ను అడిగితే నాకు ఖచ్చితంగా నేనేం చెప్తానంటే అసలు యేసుప్రభువారు ప్రార్థన చేయకపోయినా పర్లా, కానీ ఆయన ప్రార్థన చేశాడు. అవసరం లేకపోయినా ఆయన ప్రార్థనలో చాలా సీరియస్గా ఉన్నాడు. అవసరమైనా నీ జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన చేయకపోతే మన బతుకులు మారవు. ప్రార్థన చేయకపోతే మన రోగాలు తగ్గవు. ప్రార్థన చేయకపోతే మన పరిస్థితులు మార్చబడవు. ప్రార్థన చేయకపోతే మన కుటుంబాలలో ఉన్న వ్యక్తులు రక్షణలోకి రారు. ప్రార్థన చేయకపోతే మనకి ఎదురాడుతున్న అపవాది తంత్రాలను మనము జయించలేం. ప్రార్థన చేయకపోతే అసలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది కూడా ఉండదు. దేవుని సన్నిధికి కూడా సరిగ్గా రా. ఇంకోటి ఏంటంటే ప్రార్థన చేయకపోతే పాపములో కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేయడం, ఈ రోజున సంఘమంతా ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం, ఖచ్చితంగా చేయవలసిందే. యేసుప్రభువారు ప్రార్థన చేయగలదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవాది దేవుడు. కానీ ఆయన ఎందుకంత సీరియస్గా? ఆయన శరీరం నీరసంగా ఉందా? పడుకుంటే ఎవరైనా ఏమని అంటారు ఆయన్ని? ఆయన అప్పుడే విందు చేసి వచ్చాడా? శరీరం బరువుగా ఉందా? ఇప్పుడు పడుకుంటానంటే ఎవరైనా ఏమని అంటారా? ఆయన రేపు చాలా పెద్ద కార్యం చేయాలి, చాలా పెద్ద యాగం చేయాలి. అమ్మో ఎంత భయంకరమైన పనో ఆయన ముందు ఉంది. రేపు పొద్దున్న ఈ రాత్రికి రెస్ట్ తీసుకుంటాను రా, రేపు పొద్దున్న అదంతా చేయాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోవాలరా, ఈ రాత్రి కూడా నలిగిపోయినంటే రేపు పొద్దున్న అది చేయగలుగుతానో లేదో అంటామా లేదా మనం? కానీ అది కూడా చూసుకోకుండా, తన సుఖాన్ని చూసుకోకుండా, శరీర బరువును చూసుకోకుండా, రేపు ఏదో చేయాలన్న ఆ భయము కూడా లేకుండా వాడుకను ఏం చేశాడు? మరి ఈరోజు వాడుక నేను మరణించేదాకా, రేపు చనిపోతానో ఈ రాత్రి మరి వాడుక వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలివల కొండ దగ్గరికి వెళ్ళిపోయి, దేవుని బిడ్డలారా, శిష్యులు ఆయన యొద్ద వచ్చారంట. వారిని మోకరించి ప్రార్థన చేయమని చెప్పి రాతివేత దూరం వెళ్ళి, రాతివేత దూరం అంటే ఒక రాయి విసిరితే గట్టిగా ఎంత దూరం పడుతుందో అంత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా లాజిక్? ఇక్కడ ప్రార్థనకి ఎంతో అంత సీరియస్గా తీసుకున్నాడంటే, ప్రార్థన ఆయన చేయకపోయినా పర్లేదు, ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడంటే, పేతురు అంటాడు, ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అంటాడు. ఆయన ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కానీ ప్రార్థన చేశారు. ఆయన బాప్తిసం పొందవలసిన అవసరం లేదు, పాపక్షమాపణ నిమిత్తం పొందవలసిన బాప్తిసం అది. ఆయన ఎందుకు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి? ఆయన పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందవలసిన అవసరం లేదు. కానీ ఆయన బాప్తిసం పొందకపోతే ఈ రోజున చాలామంది బాప్తిసాలు పొందరు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప చేసేవాళ్ళు లేరు. కానీ యేసుప్రభు వారికి యొక్క క్యారెక్టర్ అది కాదు. ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఆయన నేను చేస్తేనే నా బిడ్డలకు అర్థమవుతుంది అని అనుకున్నాడు. ఆయన నేను ఏమి చేస్తే నా నడవడికను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు అనుకున్నాడు. కామన్గా తండ్రి ఏం చేస్తే బిడ్డలో 90% తండ్రి ఏం చేస్తే బిడ్డలు అది చేస్తారు. హల్లెలూయా. తండ్రి తాగుబోతోడైతే 99% బిడ్డ కూడా కడక ఏమవుతాడంటే ఖచ్చితంగా తాగుబోతాడు అవుతాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది తండ్రులు అంటారు, మా కుర్రోడు తాగుడు అలవాటు చేసేసుకున్నాడండి. ఎలా అలవాటు చేసుకున్నాడు? ఏం అలవాటు చేసేసుకున్నాడు? నువ్వే కదా 5 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి ఒరే కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ ఎట్రా. ఎవరికి చెప్పాడు పని? పిల్లోడికి తండ్రి ఏం చెప్తాడు? తిన్నదరక్క, ఒరే కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్, ఆ బ్రాండ్, మా నాన్న బ్రాండ్ ఏంటి నాకు తెలుసు, ఆడికి ముందే పరిగెట్టేస్తాడు.
సిగరెట్ ప్యాకెట్ తెత్తా చేతిలో పెట్టుకుని అనుకుంటాడు, మా నాన్న గుప్పు గుప్పు బలి ఊదేస్తాడవ్వా. వాళ్ళ నాన్న కొంచెం ఊదేసి పక్కనెట్టేసి పక్కకు పోతే అప్పుడప్పుడు యాక్షన్ చేస్తాడు నోట్లు పెట్టుకుని. అంటే ఎవరిని బట్టి అలవాటు అవుతున్నాయి ఈ పనులు? తండ్రిని బట్టి అలవాటు అవుతున్నాయి. ఇంకొక దౌర్భాగ్యుడు ఇక మొత్తానికి ఏం చేస్తాడంటే, అరే బ్యాంతీ షాప్ తెలుసు కదా నీకు, నాన్న నువ్వు వెళ్ళడం చూశాను నేను, అక్కడికి వెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పి ఇగో డబ్బులు పట్టుకెళ్ళి బాటిల్ పలానా బ్రాండ్ పట్టరా. పిల్లల చేత తెప్పించుకుని తాగుతారు. పిల్లల చేత చెప్పించుకుని దిక్కుమాలిన బతుకులు కాకపోతే పిల్లల చేత తెప్పించుకుని తాగుతున్నప్పుడు కొన్నాళ్ళకి పిల్లలు ఏమవుతారు? వాళ్ళు తాగుబోతోళ్ళు అవుతారు, వాళ్ళు తిరుగుబోతోళ్ళు అవుతారు, వాళ్ళు తిట్టుబోతోళ్ళు అవుతారు. కొంతమందికి చిన్నప్పుడే నోరు తిరుగుతున్నప్పుడే బూతులు తిట్టేస్తారు. నోరు ఇప్పుడు తిరుగుతున్నప్పుడే చిన్నపిల్లలే ఏం చేస్తారు? ఇది అప్పుడే బూతులు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తిడుతుంది, వాళ్ళ నాన్న తిడుతున్నాడు, ప్రాక్టీస్ అవుతున్నారు వీళ్ళు వెనకాల. నిజమేనండి. వాళ్ళు మామూలుగా కామన్గా నోటంట ఆ పదాలు వచ్చేసేసి వాళ్ళు ఇంట్లో అలా అనేసుకుని తిట్టేసుకుంటూ ఉన్నప్పుడు ఆ బూతులు టక్కుమని ఇలా క్యాచ్ చేస్తారు. నేను అలా అనొచ్చు అని చెప్పేసి ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క పిల్ల భయంకరమైన నోటంట బూతులు మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా మానవ సైకాలజీ, మనిషి యొక్క సైకాలజీ, తండ్రి తల్లి ఏం చేస్తే పిల్లలు చేస్తారు. తండ్రి బండి నడుపుతున్నాడు, అది ఎక్కి కూర్చొని ఇలాగ అంటూ ఉంటారు, ఇలా నేను నడిపేయాలనుకుంటారు. ఓసారి ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళ అమ్మ సీర చుట్టేసుకుంటారు, చుట్టేసుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ అమ్మలాగా సీర కట్టేసుకోవాలి. ఓసారి పెద్ద పెద్ద బూట్లలో కాళ్ళు పెట్టి వాళ్ళ అమ్మ చెప్పులు వేసుకుని ఆ పిల్ల ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతుంటుంది. అంత చెప్పులు నీకెందుకంటే అంటే ఆ యొక్క మనస్తత్వం ఏంటంటే మా అమ్మలాగే నేను కూడా ఇలా వేసుకోవాలి. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్నీ నన్ను చూసి నేర్చుకుంటుంది కాబట్టి నేను కరెక్ట్గా ఉంటే, నేను క్రమంగా ఉంటే నా బిడ్డ కూడా క్రమంగా పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి ఎదిగిన అలవాట్లు 15 ఏళ్ళు దాకా, సుమారు 13 ఏళ్ళు దాకా అమ్మ నాన్న చూసే, 13-14 ఏళ్ళు దాటిన తర్వాత ఇక బయట స్నేహాలను బట్టి, బయట ఉన్న అలవాట్లను బట్టి వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి బయట నుంచి నేర్చుకుంటారు, ఎక్కడ నేర్చుకోరు. అప్పుడు ఈ ఏళ్ళు చిరాకు, అమ్మ నాన్న చిరాకు ఆ టైంలో. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనిషి యొక్క సైకాలజీ. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే చెప్పడం కాదు, వీళ్ళకి ఏం చేయాలి? చేసి చూపించాలి. అందుకే ఆయన బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదు, కానీ బాప్తిస్మం పొంది చూపించాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందితే తప్ప ఆయన పరిచర్య చేయడానికి కుదరదు అన్నాక లేదు. ఆయన దేవుడైనా, ఆయన ఏదైనా చేయగలడు. కానీ మనవలే పరిశుద్ధాత్మను పొందాడు. ఆయన మనవలే అపవాది చేత శోధించబడ్డాడు. ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకోవాలా? అవసరం లేదు. కానీ ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేం తెలియాలంటే యేసుక్రీస్తు యొక్క మాదిరిని తీసుకుంటే, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరిని, వారి అనుభవాలను మనం తీసుకుంటే కరెక్ట్గా మనం మన భక్తిలో ముందుకు సాగిపోవచ్చు. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే చాలామంది పౌలు గారు అలా చెప్పకూడదు అసలని, నన్ను పోలి నడుచుకోండి అంటే ఇక్కడ నన్ను పోలి నడుచుకోండి అనే వర్డ్ చూశాడు, కానీ అక్కడ ఆ మాటలో కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అనే ఉంది. అక్కడ ఎలా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా. అర్థమైందా మీకు లాజిక్? క్రీస్తు ఎలా నడిచాడండి? ఇలా నడిచాడు, నేను కూడా ఇలా నడిచాను, అప్పుడు నా ప్రకారంగా. అంటే ఎవరి పోలికని చూపిస్తున్నాడు? నన్ను పోలి నడుచుకున్నానే కాదు, అక్కడ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి నడుచుకోండి. నేను చేసిన బోధన బట్టి మీరు బోధ చేయండి, నేను నడిచినట్టు మీరు నడండి, నేను చేసినట్టు మీరు చేయండి, నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి, నేను ఏదైతే నేను పరిచయం చేశాను అది చేయండి అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా. అది సరిగ్గా ఆలోచించండి. అంటే తన మాదిరి చూపించట్లేదు అక్కడ, మీరందరూ కూడా క్రీస్తుని పోలే నడండి అని చెప్తున్నాడు. నేను ఎలాగైతే ఆయన అనుసరించానో మీరు ఆయన అనుసరించండి నాకులాగా. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావాలంటే యేసుక్రీస్తు ముందున్నాడు, ఈయన వెనకాల వెళ్తున్నాడు, నువ్వు కూడా రా, నేను ఆయన ఎలాగ వెంబడిస్తున్నాను, నువ్వు కూడా ఆయన అలాగ వెంబడించు నాకులాగా.
నాకులాగా నువ్వు కూడా వెంబడించు అంటే నా వెనకాల రావట్లేదు, ఆయన వెనకాలే. కానీ నేను ఎలా వెంబడిస్తున్నానో నువ్వు కూడా అలా వెంబడించు. అంటే ఇందులో నన్ను పోలి నడుచుకోండి అని ఉందా? క్రీస్తునే మాదిరి తీసుకోండి అని ఉందా? క్రీస్తునే మాదిరి తీసుకోండి అని ఉంది. ఓ పాస్టర్ గారు అలాగే వాదించాడు నాతో. పౌలు గారు అసలు అలా చెప్పకూడదండి, పౌలు గారు అలా మాట్లాడతాడేటి, నన్ను పోలి నడుచుకోండి అంటాడేటి. అసలు పౌలు గారు నన్ను పోలి నడుచుకోవడానికి ఇంటెన్షన్ ఆయనకి లేదు అక్కడ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నాకులా క్రీస్తుని పోలి నడుచుకోండి, నాకులా క్రీస్తుని పోలి నడుచుకోండి. అది లాజిక్. అంటే ఇప్పుడు మనం క్రీస్తు మాదిరి తీసుకుంటే ఇప్పుడు మన ప్రార్థనకు విషయానికి వచ్చేటప్పటికి వాడుక చొప్పున మరి మన జీవితంలో వాడుకుందా లేదా? హల్లెలూయా. సాధారణంగా నేను తెల్లవారుజామున 5 గంటలకు లెగిసి ప్రార్థన చేసుకోవాలి అని నా మనసులో అనుకున్నాను. 5 గంటలకు లెగిసి ప్రార్థన చేసుకోవడానికి అంటే మనిషి జీవన విధానంలో అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని అనుకోవద్దు అసలు. నువ్వు ఏ టైం పెట్టుకున్నట్టయినా ఆ టైం ప్రతికూలమైన పరిస్థితి ఎదురవుతుంది. ప్రతికూలమైన పరిస్థితి ఎదురయ్యిందని ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి వాడుక పెట్టుకున్నాడు, కానీ ఇక్కడ విందు చేశాడు. శరీరం బరువు అవుతుంది సాధారణంగా. కానీ ఆ టైంకి ఏమైంది, ఎలా ఉన్నాడంట ఆయన? నీరసంగా ఉన్నాడంట. సేమ్ టైం రేపొద్దునేమో బాబోయ్ అది చేయాలి, అలాగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో అని మానవ ఆలోచన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ రాత్రి 9 అయినప్పటికీ నేను ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడింది. అయినా అది నేను ముందు నుంచి చెప్తున్నాను, అయినా ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినా తన వాడుకను మాత్రం మానలేదు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన చేయాలి అని అనుకో, పొద్దున్న 9 గంటలకు పెట్టుకుందామా, ఏమో ఆ టైంకి ఎక్కడ ఉంటామో, ఏ పనిలో ఉంటామో, బయట ఉంటామో. మధ్యాహ్నం పెట్టుకుందామా, ఆ టైంకి ఏ మీటింగ్లో ఉంటామో. సాయంత్రం పెట్టుకుని 9 గంటలకు పెట్టుకుందామా, కరెక్ట్గా ఏ ప్రసంగంలో ఉంటామో, కరెక్ట్గా అదే టైంకి అక్కడ ఆ సిచ్యువేషన్ అలా వస్తుందేమో ఒక రోజు. తెల్లవారుజామున 5 గంటలకైతే సాధ్యమైనంత మట్టికి ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా సరే సాధారణంగా లెగిసి చేయొచ్చు. అది నా ఒపీనియన్, మీది కాదు. మీ టైం మీకు వేరేగా ఉంటుంది, మీ టైం షెడ్యూల్ వేరేగా ఉంటాయి. ఒక్కొక్కటి టైం షెడ్యూల్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరి టైం షెడ్యూల్ ఒకలాగా ఉండవు. నా టైం షెడ్యూల్ ప్రకారంగా నేనేమనుకున్నానంటే తెల్లవారుజామున 5 గంటలకే సెల్లో అలారం పెట్టుకుని డైలీ ప్రతిరోజు అలారం 5 గంటలకు మోగుతుంది, లెగ్గొడుతుంది, దానిపైన చేస్తుంది. హల్లెలూయా. 5 గంటలకే. అయితే ప్రతికూలమైన పరిస్థితి ఉందా లేదంటే ఒక్కోసారి రాత్రి 2 గంటలకు పడుకుంటాను. ఇప్పుడు 5 గంటలకు ఎలా ఉంటుంది చెప్పండి. అది చూస్తాను తెలగా ఎలా ఉంటుంది నాకెందుకు. రాత్రి 2 గంటలు పడుకుంటే 5 గంటలకు ఎలా ఉంటుంది చెప్పండి మనిషి? అసలు లెగడానికి ఒళ్ళు అస్సలు సహకరించదు కదా. అయితే రూల్ ఏంటంటే 5 గంటలు లేగాలి. ఒకసారి డైలీ లెగిస్తాను సాధారణంగా, ఒకసారి లెగిసినా ఎక్కడున్నానో తెలదు, ఏం చేస్తున్నామో తెలదు. అంటే ప్రతికూలమైన పరిస్థితి ఎదురవుతుందని మానేయడం కుదరదు. మళ్ళీని దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ నిద్రలో పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఒకరోజు అనుకున్నాను, పొద్దున్న అలాగే లెగిసాను. రాత్రి ఎప్పుడో పడుకుని పొద్దున్న లెగిసినప్పటికి కళ్ళు అసలు తెరట్లేదు, ఇలాగా అంటూ పోయి ఇలా తెరట్లేదు అనుకుంటున్నాను. ఇలా కూర్చుని అనుకుంటున్నాను, ప్రార్థన చేసుకోవాలి దేవుడా ఈరోజు ఎలా ప్రభువా, ఓ పని చేద్దాం, ఒక 5 నిమిషాలు స్తోత్రం అనుకుని పడుకుందాం అని అనుకుని ప్రార్థన మొదలెడితే సుమారు 45 నిమిషాలు 50 నిమిషాల వరకు చేశాను ఆ రోజు ప్రార్థన. ఆ తర్వాత టైం చూసుకుంటే, అంటే ఒక్కొక్కసారి మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు. అలాగని అన్ని టైముల్లో ఆయనే వచ్చి చేస్తే మనం డమ్మీ కదా. అప్పుడు అన్ని టైముల్లో కూడా ఆయనే చేసుకుంటున్నాడు అనుకోండి, మనం అప్పుడు ఏమవుతాం? డమ్మీలం అవుతాం. హల్లెలూయా. మమ్మీలం అవ్వం, ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతాం దేవుని పిల్లలారా. కాబట్టి ఒకవేళ నీ పరిస్థితి పోగొలన్నప్పుడు దేవుడు సాయం చేస్తాడేమో. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఒక అరగంట అటు ఇటులో నువ్వు చేసుకుంటావేమో, 1 గంట అటులో, కానీ ప్రార్థన వాడుక మాత్రం తప్పడానికి లేదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంతే. దాన్ని వాడుక అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం పెట్టుకున్నారు ఇక్కడ?
తన వాడుక చొప్పున. నేను ప్రతి వారం ఆదివారం మందిరానికి వెళ్ళాలి వాడుక. ప్రతి శుక్రవారం కంపల్సరీ మందిరానికి వెళ్ళాలి వాడుక. ప్రతి బుధవారం పరిశుద్ధాత్మ కూడుకులో నేను ఉండాలి వాడుక. పెట్టుకోవాలా? అలా నిబంధన పెట్టుకుంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో తినడానికి వాడుకుంది, తాగడానికి వాడుకుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి వాడుకుంది, ఫంక్షన్లకు వెళ్ళడానికి వాడుకుంది, వాళ్ళు సొంత పనులు చేసుకోవడానికి వాడుకుంది కాదు తప్ప, పని చేసుకోవడానికి వాడుకుంది, వండుకోవడానికి వాడుకుంది, పిల్లల్ని చక్కబెట్టుకోవడానికి వాడుకుంది తప్ప ప్రార్థనకు మాత్రం వాడుకోలేకపోవడం దురదృష్టకరం. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు రాకమాను, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏ టైంలో పెట్టినా ఆటంకాలు వస్తాయి. ఆటంకాలని వంకలుగా పెట్టుకోకూడదు. నువ్వేం చెప్పినా దేవుడు ఏమంటాడు తెలుసా? అది వంక అంటాడు. ఏం చెప్పినా, రాత్రి 2 గంటలు పడుకున్నాను ప్రభు, 5 గంటలు నేను ఏం చెప్తానంటే దేవుడు అంటాడు వంక, నోరు ముసిన పాతలుగా అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి భారం లేదా ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారి బరువు లేదా ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారికి తన మనసులో ఒక ఆవేదన లేదా? ప్రార్థన కూడా నడిపించబడే అవకాశం కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఎదర ఒక రకమైన ఘోరమైన శిక్ష ఎదర కనబడుతుంది. ఓసారి రేపు పొద్దున్న లెగిసి పెద్ద సమస్య ఉందన్నప్పుడు మన మనసుకు శాంతిగా స్తోత్రం హల్లెలూయా అంటాం, కానీ అదేదో కనబడుతుంటుంది. పొద్దున్న అప్పులోడు వస్తాడు, పొద్దున్న సమస్య ఉంది, అది కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అస్సలు ప్రార్థన మాత్రం మానలేదు. కాబట్టి నువ్వు ఏం చెప్పినా సరే దేవుడు దాన్ని ఏమంటాడు అంటే వంక. నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. బైబిల్లో వంకలు పెట్టారు, నెపములు చెప్పసాగిరంట. లూకా సువార్త 14వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు, నెపములు చెప్పసాగిరి అంటాడు. ఏం చెప్పారంట వాళ్ళు? నెపములు చెప్పసాగిరి. నెపములను ఎందుకు అనుకోవాలండి? ఏమన్నారు వాళ్ళు అక్కడ? ఫస్ట్ అక్కడ అంటాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా దానిని నేను చూడవలెను, నేను రాలేను అన్నాడంట. ప్రభు పిలిస్తే రండి, మందిరానికి రండి, విందుకు రండి అని పిలిస్తే, నేను ఒక పొలమును కొని ఉన్నాను. ఈ పొలాల బాధలు అనమాట వెళ్ళాయి, పొలాల షాకులు, పొలాల బాధలు ఉన్న వాళ్ళు వెళ్ళి అందరూ. ఇంకొకడు అన్నాడంటే 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. పశువులు, దోళ్ళు, ఆవులు, గేదెలు, మేకలు ఉంటాయి కదా, ఏళ్ళ బాధలు ఇవి. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఫంక్షన్ల బాధలు ఇవి. హల్లెలూయా. ఈ 3 రకాల బాధలే మీరు చెప్తారు, ఇంకెంతకు మించి ఏం చెప్పరు. ఆదివారం మందిరానికి రాలేదే అమ్మ అంటే, మా చుట్టాలు ఒకరికి పెళ్ళండి, ఒకరికి. హల్లెలూయా. మా చుట్టాలు ఒకరికి పెళ్ళి అనమాట అండి, అందుకని మీరు రాలేదండి. దేవుడు వెంటనే అంటాడు వంక, నోర్మయ్య ఆదలబా అంటాడు. వంక ఇదేంటి? నిజమే, నిజంగానే పెళ్లి జరిగింది. ఆదలపో వంక, అది పోతలకే అంటాడు. అదేంటి? నిజమేనండి. ఇదేంటి? ఇందులో అబద్ధం చెప్తామా? ఈ విషయంలో అబద్ధం చెప్తామా? పొలంలో ఊడుతున్నారండి ఇవాళ, వంక ఆదలబా, నా ఎదురుగుండా నిలబడక అసలని అంటాడు. అది నిజంగానే ఊడ్చారండి, నిజంగా ఈరోజు ఊడిపోయింది మా పొలంలో, అదలబా నా దగ్గర, నా కళ్ళ ముందు కూడా కనపడకంటాడు. లేదంటే మా గేదె ఈనిందండి, రాత్రి కాపలా కూర్చున్నాను అక్కడ నేను, దోడ్ని వాళ్ళు ఎత్తుపోతారేమోనని. వంక ఆదలపో, మాట్లాడక అసలు అంటాడు. వంక ఎందుకు అవుతుంది? పోనీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాం, వంక ఎందుకు అవుతుంది? నిజమే కదా, పెళ్ళికి వెళ్ళింది నిజమే కదా, గేదె ఈనింది నిజమే కదా, ఊడి పూడిసింది, పొలం బాధలు, పొలం బాధలు ఉన్న వాళ్ళకి పొలం బాధలు ఉన్నాయి, ఆవులు గేదెలు బాధలు ఉన్న వాళ్ళకి ఆవులు గేదెలు బాధలు ఉన్నాయి, ఫంక్షన్ల బాధలు, పెళ్ళిళ్ళ బాధలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇవి ఉన్నాయి. ఈ వంక ఎందుకు అవుతుంది? వంక ఎందుకు అవుతుంది? దేవుని పిల్లలారా, అసలు పెళ్ళి కానీ, పొలం కానీ, ఆవులు గేదెలు కానీ, వీటన్నిటినీ నీ ముందు సమకూర్చి పెట్టిందే దేవుడు. నీకు ఒక పొలం ఉందంటే అది ఎవరిచ్చారు? నీకు ఒక పశువు ఉందంటే అది ఎవరిచ్చారు? నీకు కొంతమంది బంధువులు ఉన్నారంటే వాళ్ళని ఎవరిచ్చారు నీకు? దేవుడి కంటే వీళ్ళు ఎక్కువ కాదు. ఏదైనా జరిగినాయి, సంథింగ్ ఏం జరిగినా ఇది వంకే అంటాడు దేవుడు. ఆ ముగ్గురు నెపాలు చెప్పారు, నెపాలే అయ్యి అంటాడు. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కావాలి ఇవి. ఎందుకంటే పోయిన వారం మా అత్తమ్మ వెళ్ళింది, తర్వాత మరియమ్మ వెళ్తుంది, ఆ తర్వాత మరియమ్మ వెళ్ళింది,
తర్వాత ఇంకెవరు సువార్తమ్మ వెళ్తుంది, తర్వాత సువార్తమ్మ వెళ్ళింది, ఆ తర్వాత శారమ్మ వెళ్తుంది, శారమ్మ వెళ్ళింది, తర్వాత రేపకమ్మ వెళ్తుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆవిడ వెళ్ళింది కదా పోయిన వారం అనేసి వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోయింది, ఈ వారం నేను వెళ్ళిన ఏక మనసు వచ్చేది వీళ్ళకి. ప్రార్థనలో ఏక మనసు రాదు వీళ్ళకి. ఎక్కడ మన ఏక మనసు రాదు? ప్రార్థనలోను పరిచర్యలోను. అండ్ ఒకరు పరిచర్య చేస్తుంటే నువ్వు చేసుకో బాబా నేను రాను, ఇక్కడ ఏక మనసు రాదు. హల్లెలూయా. ఒకరు వచ్చే తుడుతారు, ఇక్కడ ఒకరు వచ్చే దులుపుతారు, ఇద్దరు ముగ్గురు చూస్తారు, దాన్ని ఏక మనసు అందులో రాదు. ఏక మనసు పెళ్ళిళ్ళ దగ్గర, పేరెంటాల దగ్గర, భోజనాల దగ్గర ఏక మనసు వచ్చేస్తుంది. ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నేను ఒక పొలమును కొన్నాను, ఆవశ్యకముగా దాన్ని చూడవలెను. ఏమో పొలం నిజంగా కొన్నాడేమోనండి, కొన్నాడేమో, పోనీ నెప్పమని ఎందుకు అనాలి అసలు? ఏమో కొన్నాడేమో, అది చూసుకోవాలేమో, కొన్నాడేమో. ఒకవేళ ఆ కొన్న పొలమే ఏదైనా మరి తేడా జరిగితే రేపు పొద్దున్న ఏడాలి కదా, ఎన్నే వెళ్ళి చూసుకోకపోతే ఏదైనా రేపు పొద్దున ప్రాబ్లం అయితే ఎవడ పడతాడు? ఆ టైంకి ఆ ఓనర్ వచ్చే టైంకి వీడు వెళ్ళి సరిగ్గా మాట్లాడుకోకపోతే సోమవారం వెళ్తే ఆ ఓనర్ ఉండడు అక్కడ, కుదురుతో లేదు. అప్పుడు మానేచ్చా? 10 లక్షల రూపాయలు ఎట్టి పొలం కొంటున్నాడు, ఒక ఆదివారం మందిరం మానేస్తే ఏంటి ఇప్పుడు? కదండి, కదా కదా మరి. అల్లే 10 లక్షల రూపాయలు పెట్టి పొలం కొంటున్నప్పుడు నిజమా కాదా? ఒక ఆదివారం మందిరం మానేస్తే ఏం తప్పు ఉంది? మళ్ళీ ఆదివారం రాడా? దాన్ని నెపమని దేవుడు ఎందుకంటాడు అసలు? వంకని దేవుడు ఎందుకంటాడు అసలు? ఎవడైనా పొలాన్ని చూసిన తర్వాత కొంటాడా, చూడక ముందు కొంటాడా? పొలాన్ని ముందు చూసుకుంటాడు, సరిహద్దులు చూసుకుంటాడు, అసలు ఏ ఏరియాలో ఉందో చూసుకుంటాడు, అది రోడ్డు పక్కన ఉందా లేకపోతే ఊరు చివర ఉందా చూసుకుంటాడు, దాని ఓనర్ ఎవడో చూసుకుంటాడు, అసలు దాని కాగితాలు ఉన్నాయో లేదో చూసుకుంటాడు, అప్పుడు కదా డబ్బులు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈడేమన్నాడంటే పొలమును కొని ఉన్నాను, కొనేసాడు, ఇప్పుడు చూడడానికి వెళ్తాడంట. అంటారు ఆ గేదెని ఆ చెరువులో పెట్టి బేరం ఆడతాడు ఎవడన్నా అంటాడు కదా, చెరువులో పెట్టి ఎవడో గేదెని బేరం ఆడు కదా, అంతా తోక ఎలా ఉందో చూసుకుంటాడు, నల్లగా ఉందో లేదో చూసుకుంటాడు, దాన్ని కొమ్ములు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటాడు, అది బలిసిపోయి ఉందా లేకపోతే బక్క సిక్కిపోయి ఉందా, పాలు ఇచ్చే గేదా లేకపోతే దున్నపోతా. మరి ఆ చెరువులో పెట్టేసి అరే గేదె 50,000కి ఇచ్చేస్తాను రా, ఇక డబ్బులు ఇక పట్టుకో అని చెప్పేసి ఆ గేదె లోపల పెట్టేసే ఈ డబ్బులు ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా, పైకి తీసిరా, దాన్ని నేను పరీక్షించాలి అంటాడు. కానీ ఇక్కడ ఇద్దరు నెపాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను పొలమును కొని ఉన్నాను, దానిని అవశ్యముగా చూడడానికి వెళ్తున్నానండి. చూడకుండా ఎలా కొన్నావురా దిక్కుమాలినోడా? ఇది వంకే కదా, ఇది వంకే కదా. అవును, మీరు చెప్పే పెళ్ళిళ్ళు కూడా వంకే. ఒక్క గంట సేపు మీరు మీ బంధువులకి చెప్పుకోలేరా? మేము ఆలస్యంగా వస్తాం, ఆదివారం పెట్టారు మీరు, మేము ప్రార్థన చూసుకుని మీ దగ్గరికి వస్తాం, మేము రాలేము, మీరు మిగతా టైంలో అయితే రోజంతా ఉంటాం అని మీరు వాళ్ళని మీకు చెప్పుకోలేరా? వాళ్ళకి చెప్పుకోలేరండి, కన్విన్స్ చేసుకోలేరా వాళ్ళని? ఒక్క మాటలో చెప్పాలంటే చేసుకోగలరు, కానీ వీళ్ళకి కూడా అక్కడ ఉండాలనే ఉంది, ఆ సందడిలో ఉండాలని ఉంది. పొద్దున్న నిద్రే పట్టలేదు రాత్రి అంతా, తెల్లవారుజామున మెలకు వచ్చేసింది. ఎప్పుడు బట్టలు సదిరేసుకున్నారో, ఎప్పుడు కొత్త బట్టలు వేస్తారు, ఎప్పుడు స్నానం చేసేస్తారు, అప్పుడు ఆ రోజు దగ్గులేదు, రొంపలేదు, ఆ రోజు అసలు నీరసం లేదు, ఆ రోజు వర్షం లేదు, ఆ రోజు వాతావరణం ప్రాబ్లం లేదు, ఇక్కడి నుంచి కోలంకి నడిచి వెళ్ళిపోవడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఎంత చలాకీగా ఉన్నారంటే అంత చలాకీగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ మనస్సులో ఏముందంటే అక్కడ మా అక్కలు వస్తారు, మా బావలు వస్తారు, మా చెల్లెళ్ళు వస్తారు, మా బామ్మద్దులు వస్తారు, మా ఊళ్ళు వస్తారు, ఏప్రాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నేను పట్టు చీర కట్టుకుని గొలుసులు వేసుకుని వెళ్ళి వాళ్ళ ముందు అటు ఇటు వయ్యారం చేసుకుంటా తిరిగేసేసి హడావుడి చేసేసేసి అటు ఇటు అయ్యి బాబా ఎంత బాగుంటుందో. మందిరంలో ఉండాలని లేదు, ఫంక్షన్లో ఉండాలని ఉంది, అంతే తేడా. దీనికి వెళ్ళాలండి బాబు తప్పనిసరి. వంక అదరా దేవుడు తెలుదా? నీ హృదయంతరంగాలు తెలిసిన దేవుడు, అక్కడ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు కన్విన్స్ చేసుకోవచ్చు,
నువ్వు చెప్పచ్చు ఫోన్ చేసి, మేము కొంచెం లేట్గా వస్తామమ్మా. అయ్యో మీరు ముందు నుంచి ఉండాలి, ముందు ఉండాలి ఉండాలి గారం చేస్తారు వాళ్ళు. లేదమ్మా ఆదివారం పెడితే మేము ఉండలేమని నీకు తెలుసు కదా, మందిరం అయిపోయిన తర్వాత వచ్చి మీకు కనబడతాం, అంతే తప్ప మేము మందిరం మానేసి రాలేం. నువ్వు తలుచుకుంటే కన్విన్స్ చేసుకోగలవు, నువ్వు చెప్పుకోగలవు, నువ్వు దాన్ని సరి చేసుకోగలవు, చెయ్యవు. ఎందుకు చెయ్యవంటే నీ మనసు కూడా మందిరాన్ని కోరుకోవట్లేదు, ఫంక్షనే కోరుకుంటుంది. అప్పుడు దేవుడు నువ్వు చెప్పింది నెపమే, నా ముందు నిలబడ్డానికి సరిపోవు నువ్వు అసలు. 5 జతలు ఎడ్లు కొన్నాడంట, ఇప్పుడు పరీక్షింప వెళ్ళుచున్నాను అంటాడు. ఎవడరా బుద్ధి లేనోడు, ఇప్పుడు పరీక్షింతాడా కొనేసిన తర్వాత? అండ్ కొనేసిన తర్వాత ఎవడన్నా పరీక్షింతాడా, ముందే పరీక్షించుకుంటాడా? ముందే పరీక్షించుకోనాలి. అందుకే దేవుడు వంక అన్నాడు. హల్లెలూయా. అబద్ధాలు ఆడినప్పుడు కొన్ని పదాలు దొరికేస్తాయి, స్పీడ్గా చెప్పలేరు. చూడండి, ముఖంలో ఆ తేడా కనిపించిపోద్ది. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇంకొకడు అన్నాడంట, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుకు నేను రాలేనా. నేను పెళ్లి చేసుకుంటే రాలేవా? ప్రార్థన అంటే ఏంటి యోవేలు గ్రంథం చెప్తుంది. పెళ్లి కుమార్తె తన గదిలోంచి రావాలా. పెళ్లి కుమార్తె కూడా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. ఏంటి నువ్వు ఫంక్షన్ ఉంటే రావా, సమస్య ఉంటే రావా, ఇబ్బంది ఉంటే రావా, వర్షం వస్తే రావా, ఎండకాస్తే రావా, పెళ్లి కూతురు గదిలోంచి రావాలి. నేను కొత్తగా పెళ్ళయింది ఊరంటే తిరగను నేనంటే కుదరదు. కొత్తగా పెళ్ళయింది వారం రోజుల పాటు ఒక గదిలోనే కూర్చుని ఉంటాను నేను, పెళ్లి కూతురుని నేనంటే కుదరదు. పెళ్లి కూతురు కూడా తన గదిలోంచి రావాల్సిందే. పెండ్లి కుమారుడు నాది అంతఃపురం అంటే కుదరదు, నోరు మూసుకొని వచ్చి కూర్చో. ఇది ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి దిక్కుమాలిన కారణాలు చెప్తారు. ఎవరైనా చచ్చిపోతే చాలా కాలం రారండి, అదేంటో మరి. ఎవరైనా చచ్చిపోతే ఎంతకాలమో కానీ రారండి మందిరంలోకి. ఇది నిజంగా చాలా నేను అంటాను చాలా పెద్ద పాపం ఇది. ఎవరన్నా చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళతో నువ్వు కూడా పో, ఇంకా గొడవ వదిలిపోద్ది. దేవుని మందిరం మానుకోవడం ఏంటి? ఆచారాలు అంటే ఇది లోకాచారమేనది. లోకాచారాన్ని దేవుని మందిరంలోకి తెస్తావెందుకు? లోకాచారాన్ని ప్రభు సన్నిధిలో పెడతావెందుకు? చనిపోయారు, ఆ కుటుంబ ఆదరణ కోసం నువ్వు వచ్చి ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళకి ఆదరణ ఇస్తాడు. ఎవరికి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. మా చుట్టాలు ఆవిడ చనిపోయిందండి, నేను కొంతకాలం మందిరానికి రాకూడదండి. ఇది దిక్కుమాలిన అలవాటు అనమాట. నువ్వేం చేయాలంటే, వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు వేదనలో ఉన్నారు కాబట్టి, ఆ కుటుంబం అంతా ఎంతో బాధింపబడుతుంది కాబట్టి, ఆ పోగొట్టుకున్న వ్యక్తిని గురించి ఎంతో వేదనలు ఉన్నారు కాబట్టి, నువ్వు దేవుని పెట్టావు కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళ తరపున నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రభువా బిడ్డలు బాధపడిపోతున్నారు నాయన, కూతుళ్ళు బాధపడిపోతున్నారు, కొడుకులు బాధపడిపోతున్నారు, తమ్ముళ్ళు అన్నయ్యలు దుఃఖంలో ఉన్నారు, వారి దుఃఖాన్ని ఆప్ చేయి తండ్రి, వాళ్ళకి ఓదార్పి తండ్రి అని మానేసేసి ఇంట్లో కూర్చుంటారంటే వీళ్ళు. హల్లెలూయా. నేను చూశాను కొంతమందిని, ఎవరైనా చనిపోతే మందిరానికి రాకూడదంట, ఊరంతా మాత్రం తిరగచ్చంట. హల్లెలూయా. అదేటో మరి లాజిక్. దేవుని బిడ్డలారా, షాపింగ్కి వెళ్ళొచ్చంట. ఎక్కడికి? షాపింగ్కి వెళ్ళొచ్చంట, అవి ఇవి కొనుక్కోవడానికి వెళ్ళొచ్చంట, అవి ఇవి తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చంట, అందరినీ పలకరించచ్చు, అన్నీ చేయొచ్చంట. దేవుని బిడ్డలారా, అన్ని ఆచారాలు పాటించచ్చంట, మందిరానికి రాకూడదంట. ఇది లోకాచారమా? దేవుని వాక్యం చెప్పిందా? మరి లోకాచారం నీకెందుకు? నువ్వు లోకంలో చచ్చిపోయావు కదా. ఎలా నువ్వు చచ్చిపోతేనే నువ్వు బతుకుతున్నావు. ఇక్కడ నేను లోకంలో చచ్చిపోయి క్రీస్తులో బతుకుతున్నాను. ఇవాళ లోకాచారం నాలో ఉందంటే నేను లోకంలో చచ్చిపోయినట్ట. లోకాచారం నాలో బతికుండడానికి వీలు లేదు. మొహమాటం, నేను మొహమాటంగా చెప్తే రేపొద్దున మీరు నరకానికి పోతారు. అందుకే మొహమాటం లేకుండా మీ ముఖం ముందు చెప్తున్నాను. నేను మీరు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు, మీ ఆత్మలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. లోకాచారాలు అస్సలు మన జీవితాల్లో అసలు కానరాకూడదు. వాళ్ళు ఏది చెప్తున్నారో అది పక్కన పెట్టు, బైబిల్ ఏం చెప్తుందో అదే చెయ్యాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, అది ఇంకా మంచిది కదా. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి, ఆ వ్యక్తుల కోసం ప్రార్థన చేయి. మందిరం మానేయడానికి ఎన్ని వంకలో, ప్రార్థన మానేయడానికి ఎన్ని వంకలో. యేసు ప్రభువారి శరీరం ఆ రోజు అస్సలు బాగోలే, కానీ వాడుక గెత్సెమనే తోటలోకి వచ్చేసాడు.
ఆ రోజు విందు చేశాడు, చాలా బరువుగా కూడా ఉంది, నిద్ర వచ్చేస్తుంది, శిష్యులకు నిద్ర వచ్చేస్తుంది, ఈయనకి రాదా? శిష్యులు అస్సలు ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేయలేకపోయారు. ఈయన ఎలా వెళ్తే చాలు అలా నిద్రపోయేవారు. అలా 3 సార్లు వచ్చి లేపుకున్నాడు వాళ్ళని. కానీ ఈయన మాత్రం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఆత్మలో తీవ్రత, ప్రార్థన ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు అక్కడ. అలా చూపించాడు. ఎంతలాగా పోరాటం చేస్తున్నాడంటే, దేవుని పిల్లలారా, నిద్ర వచ్చేస్తుంది అనుకో, అయినా మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం నిద్రతో పోరాటం చేస్తున్నాం. నిద్ర వచ్చేస్తుంటే వచ్చేస్తుంది అని నిద్రపోతే దానికి లోబడిపోయినట్టు. కానీ ఎందుకు వస్తుంది నిద్ర? నిద్రను కూడా జయించి నేను ప్రార్థన చేస్తానంటే నిద్రతో పోరాటం చేస్తున్నట్టు. శరీరం నీరసంగా ఉంది, ఎందుకు నీరసంగా ఉంటుంది? నేను శరీర నీరసంతో కూడా పోరాటం చేస్తాను. ఆయన నీరసంతో పోరాటం చేస్తున్నాడు, నిద్రతో పోరాటం చేస్తున్నాడు, బలహీనతతో పోరాటం చేస్తున్నాడు. రేపు ఎదురవ్వబోయే ఆ పెద్ద సమస్యకు ఆయన మనసులోకి వస్తున్న ఆందోళనతో పోరాటం చేస్తున్నాడు. ఇన్ని పోరాటాల్లో ఆయన బ్లడ్ బయటకు వచ్చేస్తుంది తెలుసా? ఆ ప్రార్థనలో ఆయన చెమట రక్తపు బిందువులాయను అని రాస్తుంది అక్కడ. ఈ రోజున ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు ఆయన. ఎంత ముఖ్యం ప్రార్థన, ఎంత వాడుకగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎన్ని వంకలైనా ఉంటాయి. మనిషి వంకలు పెట్టుకోవాలంటే ఎంతసేపు చెప్పండి, ఎన్నో ఉంటాయండి. ఈ రోజు మందిరం మానేసినా కూడా మీకు ఏదో ఒకటి ఉంటుంది అవకాశం చెప్పుకోవడానికి, ఉండదా? ఏదో ఒక అవకాశం ఉంటుంది. అమ్మ శుక్రవారం అంటే శుక్రవారం నేను ఇంతకు రాలేదంటేనండి అని నువ్వు మొదలెట్టచ్చు కథ చెప్పచ్చు, దానికేముంది. కానీ దేవుడు వీటన్నిటినీ పక్కన పెట్టేశాడు. ఆత్మానుసారులు ఏ వంక చెప్పరు. ఆత్మానుసారులు ఏ పరిస్థితి ఎదురైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి త్వరగా వెళ్ళిపోవాలి. శరీరం నీరసంగా ఉందా, దేవుడే తగ్గిస్తాడమ్మా, జాయిగా వెళ్ళిపోదాం. మీలో అలా వచ్చేవాళ్ళు లేరని నేను అంటలేదు. నీరసంతో వచ్చేసేవాళ్ళు ఉన్నారు మీలో, జ్వరంతో వచ్చేసేవాళ్ళు ఉన్నారు మీలో, దేవుని బిడ్డలారా సమస్య పెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఉన్నారు మీలో, శోధన పెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఉన్నారు మీలో. వెంటూరు సంఘంలో ఈ మధ్యకాలంలో ఒక సహోదరికి ఉద్యోగం వచ్చింది. తీరా ఉద్యోగం వచ్చిందని కాల్ లెటర్ వచ్చింది. ఉద్యోగానికి ఆమె వెళ్ళింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆదివారం సెలవులేదు. ఆదివారమే చాలా బిజీ మాకు, మిగతా ఏ రోజైనా నువ్వు తీసుకో, కానీ ఆదివారం మాత్రం సెలవు లేదని చెప్పారు. మిగతా ఏ రోజైనా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం నువ్వు నీ ఇష్టమమ్మా, నువ్వు ఏ రోజు నువ్వు సెలవు తీసుకున్నా మేము డబ్బులు ఇచ్చేస్తాం, కానీ ఆదివారం మాత్రం చాలా బిజీ, చాలా ఉండాలి కంపల్సరీ, ఆదివారం సెలవు లేదని చెప్పారు. కానీ ఆ సహోదరి ఏమందంటే, నేను ఆదివారం సెలవు లేకపోతే ఈ ఉద్యోగం నాకు వద్దండి అని వదిలేసి వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా నెల తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకో చోట నుంచి కాల్ లెటర్ వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్తే సేమ్ శోధన. ఆదివారం కుదరదమ్మా, ఆదివారం ఇచ్చే పరిస్థితి అది లేదమ్మా, ఆదివారం పని చేయాలి. అక్కడ కూడా రెండోసారి కాల్ లెటర్లో ఇంటి దగ్గర తిడతారు కదా కామన్గా, పోనీ ఆదివారం ఏ సందర్భంలో చేసుకుంది కానీ ప్రార్థన అంత ఏ శుక్రవారం వెళ్ది కానీ లేకపోతేని పోనీ ఆదివారం ఒక్కరోజే పెట్టుకోవడం ఇంటికి. ఆ రెండోసారి కాల్ లెటర్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే చెప్తుంటే ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండగా కూడా మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఆదివారం అయితే రాలేనండి, నాకు ఆదివారం ఇచ్చేలా ఉంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే నేను చేయను అన్నారు. వాళ్ళ తోడు చదువుకున్న వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు, మొత్తం అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంది. దేనికోసం అంటే ఆదివారం మందిరం పోతుంది. ఇప్పుడు ఆదివారం జాబ్కి వెళ్ళిపోయి నా దగ్గర ఏదోటి చెప్తే నేనేమంటాను, వెళ్ళమ్మ సంతోషం అమ్మ ప్రార్థన చేస్తాను అంటాను తప్ప నేనేమన్నా అనగలనా? ఎవరైనా సంఘంలో ఉన్నవాళ్ళు ఏమైనా తిట్టగలరా? కానీ బాధ్యత ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని సన్నిధి విడిచిపెట్టరండి. నేను ఒకటే చెప్పాను, తల్లి నువ్వు చేసింది మంచి పనే, కానీ దేవుడు నిన్ను మాత్రం అనాథగా వదిలేయడు. నువ్వు ఇప్పుడు 2 జాబులు పోగొట్టుకున్నావు, ఈ 2 జాబులను తలదన్నే జాబు దేవుడు నీకు ఇస్తాడు. అయితే శోధన మాత్రం నీకు ఉంటుంది, కానీ శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు నీకు మంచి జాబ్ ఇస్తాడు కంపల్సరీ, గుర్తుపెట్టుకో. ఆలస్యమైనా దేవుడు మంచి అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాను. దేవుని పిల్లలారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యం,
చాలా ప్రాముఖ్యం. వాడుకతో చేసే ప్రార్థన ఇంకెంత ప్రాముఖ్యం, ఇంకా ప్రాముఖ్యం. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది, రాకుండా ఉండవు. కానీ వాటిని జయిస్తేనే కదా మనకు ఫలితాలు ఉంటాయి. వాటిని జయిస్తేనే కదా ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మన కుటుంబాలను ఆశీర్వదించాలన్నా, మన బిడ్డలను ఆశీర్వదించాలన్నా, మన సంఘాన్ని ఆశీర్వదించాలన్నా, ఆరోగ్యం, సంతోషం, సమాధానం, దీవెన, సమృద్ధి మనకివ్వాలన్నా, మనల్ని చూసి అనేకులు వీళ్ళు ఆశీర్వదించబడ్డారా బాబు అని మీ యొక్క అభివృద్ధి స్పష్టంగా సమాజానికి కనబడాలన్నా ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థన అనేది ఉండి తీరాలి. దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. దేవుని బిడ్డల శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా పోరాటం చేసి మరీ ముందడుగు వెయ్యాలి. ఇలా వేసిన వాళ్ళు ఎవరు నష్టపోలేదండి. ఈ వంకలో, రకరకాల వంకల్లో లోక ఆచారాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో కలపకూడదు. ప్రభు సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.